వెల్కమ్ అండి. ఈరోజు మెంటల్ అబిలిటీ క్లాస్లో మనము సిరీస్ చేస్తున్నాం. సిరీస్లో లెటర్ సిరీస్ చేస్తున్నాం. లాస్ట్ క్లాస్లో మనం 21 ప్రాబ్లమ్స్ చేసాం. ఈరోజు 22nd నుంచి మనం స్టార్ట్ చేసుకుంటాం. 22nd ప్రాబ్లం వి డూ లైక్ దిస్. ఏ డాష్ బి ఏ బి డాష్ డాష్ సి డి డాష్ బిడి. రైట్, కంప్లీట్ చేయండి ఇవి. ఫస్ట్ కౌంట్ ద లెటర్స్. ఒకసారి జనరల్ అబ్జర్వేషన్ చేయాలి, ఏం జరుగుతుందో చూడాలి, చూసిన తర్వాత ముందుకెళ్ళాలి. ఏ డాష్ బిఏబి డాష్ ఏ డాష్ సిడి డాష్ బి డాష్ డిఈ. రైట్, ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి అక్షరాలు దీన్ని గుర్తుపట్టే విధానం ఇలా ఉంటుంది. ఏబిసిడిఈ 5 అక్షరాలు కనిపిస్తున్నాయి మనకు. ఏ ఉంది సిరీస్లో, బి కనిపిస్తుంది, అలాగే సి కనిపిస్తుంది, అలాగే డి కనిపిస్తుంది. ఆల్ ద 5 లెటర్స్ ఆర్ దేర్. 5 అక్షరాలు మనకు కనిపిస్తున్నాయి. ఇలాంటప్పుడు ఏం చేస్తామంటే తెలివిగా జనరలైజేషన్ చేస్తాం. ఇక్కడ ఈతో సంబంధాన్ని కలిగి ఉంది కాబట్టి ఇక్కడ ఏబిసిడిఈ రావచ్చు. ఇక్కడ 4 బ్రేక్, 5 బ్రేక్, 3 బ్రేక్ ఇక్కడ వర్తించదు. కామన్ సెన్స్ యూజ్ చేయాలి. ఇప్పుడు ఏమైపోయింది, ఇక్కడికి క్లోజ్ అయిపోయింది ఏబిసిడిఈ. సో ఇది మనకు క్లియర్గా హింట్ ఇస్తుంది. ఇక్కడ 5 అక్షరాలతో గ్రూప్ ఫామ్ అయింది. 5 అక్షరాలతో గ్రూప్ ఫామ్ అయింది. ఇప్పుడు ఏం చేస్తాం, ముందుకెళ్తాం. ఇది 5 అంటే ఇక్కడ ఎన్ని అక్షరాలు రావడానికి అవకాశం ఉంటుంది? 4 అక్షరాలు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఏబిసిడి. ఆ తర్వాత ఇక్కడ 3 అక్షరాలు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఏబిసి. తర్వాత 2 అక్షరాలు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏబి. సో దట్ మనకు వచ్చేటటువంటి ఆన్సర్ ఏమొస్తుంది? ఏసిబిఏసి అంటాం. ఓకేనా? ఏసిబిఏసి. ఓకే, దెర్ఫోర్ ద రిక్వైర్డ్ ఆన్సర్ ఈస్ దిస్ వన్. అయితే ఇది ఫ్రేమ్ అయిందా లేదా? అయ్యింది. ఏబి, ఏబిసి, ఏబిసిడి, ఏబిసిడిఈ. ఓకే, ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అంటాం. టేక్ డౌన్. నెక్స్ట్ 23rd one. Next 23rd one. A dash C dash ABC AA dash BC dash A dash B dash C. చలో ట్రై చేయండి. ఇది ఒక సిరీస్ కంప్లీట్ చేయండి. అది రైట్. ఇక్కడ కూడా మనం యూటిలైజ్ చేయాల్సింది కామన్ సెన్సే. హియర్ ఇట్ ఈస్ 1 2 3 1 2 3 4 1 2 3 4 5 1 2 3 4 5 6. ఇక్కడ క్లియర్గా ఇది ఏం చెప్తుంది? ఏబిసి. సి దగ్గర బ్రేక్ అయింది, అందుకే నేను సి దగ్గర బ్రేక్ చేశా. మళ్ళీ సి దగ్గర బ్రేక్ చేశా, అది సి దగ్గర బ్రేక్ అవుతుంది. ఇదేమో ఏబిసి. నెక్స్ట్ ఏం రావడానికి అవకాశం ఉంటుంది? డబుల్ఏబిసి. నెక్స్ట్ ఏం రావడానికి అవకాశం ఉంటుంది? 2 ఏలు వచ్చేసాయి. ఇప్పుడు ఎవరి సంఖ్య పెరగాలి? బి సంఖ్య పెరగాలి. డబుల్ బిసి, అలాగే డబుల్ ఏ, డబుల్ బి, ఆ తర్వాత డబుల్ సి అంటాం. ఓకేనా? డబుల్ ఏ, డబుల్ బి, డబుల్ సి. సో ద రిక్వైర్డ్ ఆన్సర్ ఈజ్ బిఏబిఏబిసి అంటాం. బిఏబిఏబిసి. ఓకే, దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, టేక్ డౌన్. నెక్స్ట్ 24th one. A dash C dash A dash B dash C dash A B B dash C C dash. కంప్లీట్ చేయండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్.
రైట్. ఇక్కడ మనకు కనిపించేటటువంటిది ఇదేమో ఏబిసి ఇక్కడ వరకు ఓకే. సి దగ్గర మనం బ్రేకప్ చేయొచ్చు, చూద్దాం ఏమవుతుంది. దిస్ ఈజ్ ఏబిసి ఫిల్డ్. ఇక్కడ ఏం రాయొచ్చు, 2 ఏలు 2 బీలు 2 సీలు. ఇక్కడ ఏం రాయొచ్చు, 3 ఏలు 3 బీలు 3 సీలు. ఓకే, సో సీక్వెన్స్ ఫామ్ అయింది. ఆన్సర్ ఏం రాయొచ్చు, బిఏబిసి ఏబిసి ఇస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. BABC ABC is the required answer. Go to the next one, 25th one. Next question, 25th one. A dash B dash BC dash BCDD CBA dash BA dash AA. ఓకే, టోటల్గా మనకు ఒక 20 అక్షరాలు ఉండొచ్చు. చెక్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 20 లెటర్స్ ఆర్ దేర్. ఓకే, నౌ 20 లెటర్స్ కాబట్టి దీన్ని డివైడ్ చేసుకోండి. దీన్ని మనము 2 రకాలుగా సాల్వ్ చేయొచ్చు. ఇట్ కెన్ బి సాల్వ్డ్ ఇన్ 2 వేస్ అంటాం. 2 రకాలుగా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఒక రకం ఏంటంటే ఇదేమో ఏ, నెక్స్ట్ వచ్చేది ఏబి, నెక్స్ట్ వచ్చేది ఏబిసి, నెక్స్ట్ వచ్చేది ఏబిసిడి, నెక్స్ట్ వచ్చేది డిసిబిఏ, నెక్స్ట్ ఏమొస్తుంది ఏబి, తర్వాత వచ్చేది మళ్ళీ క్లోజ్ చేస్తున్నాం. ఓకేనా, ఇక్కడ తప్పు పోయింది చూడండి, డిసిబిఏ. ఓకే, సో ఇక్కడ వి మేడ్ ఎ మిస్టేక్, సెట్ కావట్లేదు చూడండి అది. ఓకేనా, రైట్. నౌ దీన్ని చూడండి, డిసిబిఏ, నెక్స్ట్ ఈజ్ సిబిఏ, నెక్స్ట్ ఈజ్ బిఏ, నెక్స్ట్ ఈజ్ ఏ. ఓకే, సో ఫస్ట్ ఏమొచ్చింది ఏ, ఏబి, ఏబిసి, ఏబిసిడి, రివర్స్ డిసిబిఏ, సిబిఏ, బిఏ, దెన్ ఏ. ఓకే, సో ఇట్ ఫార్మ్స్ ఎ సీక్వెన్స్ అంటాం. కాబట్టి ఇప్పుడు ఈ సందర్భంలో వచ్చినటువంటి ఆన్సర్ ఏంటి, AA, తర్వాత AAA, నెక్స్ట్ ఈ సిబిఈ అంటాం. AAA సిబి ఇస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. దీన్ని మనము ఇంకొక రకంగా కూడా ప్లాన్ చేయొచ్చు. చూడండి, ఏ డాష్ బి డాష్ బీసీ డాష్ బీసీడి, ఆ తర్వాత డిసిబిఏ, దెన్ డాష్ బిఏ డాష్ ఏఏ. ఓకే, ఇట్ కెన్ బి ఫార్మ్డ్ ఇన్ దిస్ వే ఆల్సో. దీన్ని ఏం చేస్తామంటే ఎగ్జాక్ట్లీగా 10 బ్రేక్ చేస్తాం, 20 లెటర్స్ అంటాం. పుస్తకం ఫోల్డ్ చేసినట్టు ఫోల్డ్ చేస్తాం. డిడి మ్యాచ్ అవుతుంది, సిసి మ్యాచ్ అవుతుంది, బీబీ మ్యాచ్ అవుతుంది, అలాగే ఏకి గాను మ్యాచ్ అవుతుంది ఏ, అలాగే సికి గాను సి మ్యాచ్ అవుతుంది, అలాగే బికి గాను బి మ్యాచ్ అవుతుంది, అలాగే ఏకి గాను ఇక్కడ ఏ రావాల్సిందే, అలాగే బికి ఇక్కడ బి మ్యాచ్ కావాలి, ఏకి గాను ఇక్కడ ఏ మ్యాచ్ కావాలి, అలాగే ఏకి గాను ఏ మ్యాచ్ కావాలి. సో ఈ సందర్భంలో కూడా ఆన్సర్లో ఎలాంటి మార్పు ఉండదు, అవే ఉంటాయి. ఏ, ఆ తర్వాత సిబి, సేమ్ ఆప్షన్స్. ఓకేనా, రైట్, టేక్ డౌన్. ఇంకో క్వశ్చన్ ఇస్తాను, చేయండి. నెక్స్ట్ 26th one. 26వ క్వశ్చన్ ఇస్తున్నాను, జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఏ డాష్ డబల్ బీసీ డాష్ ఏఏబి
dash CCA dash double B double C. The A option is BCAB and the B option is ACBA and the C option is ABBA and the D option is CABA. ఓకే, ఆప్షన్స్ కూడా ఇచ్చాను. ఒక్కటే ఒక్క నిమిషం ట్రై చేయండి సిన్సియర్గా, ఏదొస్తే అది ప్లాన్ చేసుకోండి. టోటల్గా ఎన్ని అక్షరాలు ఉన్నాయో ఒకసారి ప్లాన్ చేసుకుందాం, ఆ తర్వాత దాన్ని ఫిలప్ చేద్దాం. రైట్, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. 18 అంటే 3 ఉండొచ్చు లేదా 6 ఉండొచ్చు. ఒకసారి 18 ఉన్నాయి కాబట్టి 6 తీసుకొని చెక్ చేద్దాం. 1 2 3 4 5 6 1 2 3 4 5 6 1 2 3 4 5 6. ఇక్కడ చేయాల్సింది ఏం లేదు, చాలా క్లియర్గా కనిపిస్తుంది. 2 Cలు 2 Bలు 2 Aలు, AA BB CC, అలాగే AA BB CC. డన్. సో ద రిక్వైర్డ్ ఆన్సర్ ఈజ్ ACBA. ACBA ఎక్కడుంటే అదే ఆన్సర్. ఆప్షన్ ఈజ్ బి. ఓకే, టేక్ డౌన్ నెక్స్ట్ వన్. రెడీగా ఉందాం. Next question, 27th one. AB dash AA dash triple B then dash triple A dash triple BA. A option is ABBA. B option is BAAB. C option is AAAB and the D option is ABAB. Come on, try to do. AB dash AA dash triple B dash triple A dash triple BA. Come on, complete చేయండి, అది ట్రై చేయండి. ఒకటి 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. 18 ఆర్ దేర్. 18. ఒకసారి 6 6 తీసుకోండి, ప్లాన్ చేయండి, చూద్దాం ఏమొస్తుంది. 1 2 3 4 5 6 ఇక్కడికి బ్రేక్ అవుతుంది. 1 2 3 4 5 6 ఇక్కడికి బ్రేక్ అవుతుంది. 1 2 3 4 5 6 ఇక్కడ బ్రేక్ అవుతుంది. ఏ కంటే ముందు బి ఉంది, ఇక్కడ ఏ కంటే ముందు ఏ ఉంది, ఇక్కడ AAA ఉంది, ఇక్కడ AA వస్తుంది. కాబట్టి ఇది మ్యాచ్ కావట్లా. ఓకేనా, వీఆర్ అనేబుల్ టు మ్యాచ్ దట్. మ్యాచ్ కావట్లేదు. ఓకే, మ్యాచ్ కానప్పుడు ఏం చేస్తాము మనం అంటే నార్మల్గా ఇలా ప్లాన్ చేసుకుంటాం. ఏంటి చూడండి, ఫస్ట్ ఆప్షన్ని నేను దీంట్లో ఫిలప్ చేసుకుంటాను. వెదర్ ఇట్ ఫార్మ్స్ ఏ సిరీస్ ఆర్ నాట్ అనేది చెక్ చేసుకుంటాను. ఓకే, అంటే నార్మల్గా మనకు ఒక ఐడియా వస్తుంది. యూ చెక్ ఇట్ ఫస్ట్, ఎలా వస్తుంది అనేది చూద్దాం. సరేనా, ఇక్కడ చూడండి, ఇదేమో ఫస్ట్ ఆప్షన్ AB. ఆ తర్వాత వచ్చేది ఈ ప్లేస్లో A వచ్చింది, తర్వాత AA, ఆ తర్వాత వచ్చేది B, ఆ తర్వాత BB, ఆ తర్వాత వచ్చేది మళ్ళీ BA. ఓకే, సో B, ఆ తర్వాత AAA, ఆ తర్వాత డాష్ ప్లేస్లో మళ్ళీ ఏమొచ్చింది A, ఆ తర్వాత BBA వచ్చింది. వెదర్ ఇట్ ఫార్మ్స్ ఏ సిరీస్, ఏదన్నా ఫామ్ కావడానికి అవకాశం ఉందా చూసుకోండి. ఇక్కడ AB బ్రేక్ చేయొచ్చు, AAA రాయొచ్చు. ఇక్కడ ఎన్ని బీలు వచ్చాయి? 5 బీలు వచ్చాయి. ఇక్కడ 4 ఏలు వచ్చాయి. ఆ తర్వాత ఇక్కడ 3 బీలు వచ్చాయి. ఆ తర్వాత ఏ వచ్చాయి. ఒక పద్ధతిలో లేనట్టుగా కనిపిస్తుంది. సెకండ్ దానికి వచ్చేద్దాం. చూడండి, సెకండ్ జాగ్రత్త చూడండి. AB డాష్ AA డాష్
ట్రిపుల్ బి. కొద్ది కాంప్లికేటెడ్ కాబట్టి కాంప్లికేటెడ్ ఉన్నప్పుడు సాల్వ్ చేసే విధానం ఈ విధంగా ఉంటుంది. నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, జాగ్రత్త చూసుకోండి, ఏం కాదు. నౌ ఏబి డాష్ ఏఏ ట్రిపుల్ బి ట్రిపుల్ ఏ డాష్ ట్రిపుల్ బిఏ. సెకండ్ ఆప్షన్ని సబ్స్టిట్యూట్ చేయండి బి. నెక్స్ట్ ఏంటి, సెకండ్ బ్లాంక్లో ఏ, తర్వాత వచ్చేది ఏ, ఆ తర్వాత వచ్చేది బి. ఓకే, ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా గమనించండి. రైట్, ఇటు చూడండి, ఏ తర్వాత ఇక్కడ 2 బీలు వచ్చాయి. ఓకే, ఇక్కడ 3 ఏలు వచ్చాయి, 3 బీలు వచ్చాయి, 4 ఏలు వచ్చాయి, 4 బీలు వచ్చాయి. ఇది ముందుది అని అర్థం. 2 ఏలు 2 బీలు, 3 ఏలు 3 బీలు, 4 ఏలు 4 బీలు. దర్ఫోర్ ఆన్సర్ ఈజ్ బి. ఓకే, ఆ చివరిది ఏదైతే ఉందో ఇది దీని సిరీస్ అని అర్థం. 2 ఏలు 2 బీలు, 3 ఏలు 3 బీలు, 4 ఏలు 4 బీలు. ఓకేనా, సో ద ఆన్సర్ ఈజ్ బి. ఇది కాదు. కంప్లీట్ చేయండి. ఇంకో క్వశ్చన్ ఇస్తాను. నెక్స్ట్ 28th one. BC dash B dash C dash B dash CCB. Options are A option CBCB, B option double BCB, C option CBBC, and the D option BCBC. Come on. One, two, three, four. 1, 2, 3, 4 చెక్ చేయండి. 4 4 8 8 4 12. ఇక్కడ నేను ఒకవేళ 4 బ్రేక్ చేస్తే నాకు ఇక్కడ ఐడెంటికల్ కనిపిస్తుంది, బి ఐడెంటికల్ కనిపిస్తుంది. కాబట్టి ఐ కెన్ రైట్ లైక్ దిస్, బీసీ డాష్ బి, అలాగే డాష్ సి డాష్ బి, అలాగే డాష్ సిసిబి రాస్తున్నాను. బిగ్ గాను బి, సిగ్ గాను సి, బిగ్ గాను బి, BCCB, BCCB. Similarly, BCCB. So the required answer is CBCB. ఉందా లేదా చెక్ చేసుకోండి. CBCB ఆప్షన్ ఈజ్ ఏ. డన్. నెక్స్ట్ 29th one. 29th one. A double B dash B double A dash A dash BAB dash ABA. So the required answer is A double BA, and the B option ABAB, and the C option is double CAC, and the D option is double ABB. ట్రై చేయండి. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. సంథింగ్ ఇస్ దేర్ రాంగ్ లేదా చూద్దాం. ఏ డబల్ బి అన్నిట్లలో ఏ ఉంది కాబట్టి ఏ డబల్ బిఏ. ఐ విల్ రైట్ ఇట్ హియర్. చిన్న ప్యాటర్న్ తీసుకుంటాను చూడండి. హౌ ఫస్ట్ లెటర్ అన్నిట్లలో ఏ ఉంది కాబట్టి ఐ హావ్ టేకెన్ యాజ్ ఏ. ఏ డబల్ బిఏ ఏమొస్తుంది చూద్దాం. BAAB, దేర్ ఈజ్ ఎ ఛాన్స్. ఇప్పుడు చెక్ చేయండి, బి ఉందా? బి ఇక్కడ ఉంది, బి ఇక్కడ ఉంది, బి ఇక్కడ లేదు, కాబట్టి ఇది కాకపోవచ్చు. ఈ రెండు కావు. సరేనా? నెక్స్ట్
ABBA, yes we got it. Similarly BAAB, ఏ మిగిలిపోయింది, అందుకే 17 వచ్చాయి. ఓకేనా? రైట్. వాట్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్ ఈజ్ ABBA is the right answer. ABBA is the right answer. Take down. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 30th క్వశ్చన్. దీని తర్వాత పెద్ద లెక్కలు ఉన్నాయి, ఒక 4-5 లెక్కలు, అవి కూడా కంప్లీట్ చేద్దాం. రైట్. సో ABC డాష్ BCAAB డాష్ CA డాష్ BBC డాష్ ఏ ఆప్షన్ CCAA, బి ఆప్షన్ BBAA, సి ఆప్షన్ ABAC, డి ఆప్షన్ ABBA. ABC డాష్ BCAABC ABC. దిస్ ఈజ్ ABC ఇస్ క్లోజ్. ఇక్కడ కూడా మనం ABC రాసుకోవచ్చు, క్లోజ్. ఇక్కడ AABBC క్లోజ్. ఇక్కడ ఏం చేయొచ్చు, AABBC క్లోజ్. ఆప్షన్ ఉందా అసలు? ABAC. ఇదొక ఫ్రేమ్ అవుతుంది, కానీ ఆప్షన్ ఉందా లేదా? ABAC ఆప్షన్ ఉంది. అంటే ABC డబుల్ ఇచ్చాడు, AABBC, AABBC అంద ఏని తీసేసి బయటెత్తేశాడు. దెర్ఫోర్ ఆప్షన్ ఈజ్ సి. కొద్దిగా ఇవి వల్గర్ అంటాం, కొద్దిగా విచిత్రంగా కనిపిస్తుంటాయి. దట్ వీ హ్యావ్ టేకెన్. ఇవి అయిపోయినాక ఒక 4 క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్ మంచి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దట్ వి డూ. సరేనా? నెక్స్ట్ 31. B డాష్ డాష్ D డాష్ డాష్ CAB DACB. నెక్స్ట్ డాష్ డాష్ 4 132 డాష్ 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 క్వశ్చన్ మార్క్ క్వశ్చన్ మార్క్ క్వశ్చన్ మార్క్ క్వశ్చన్ మార్క్ A డాష్ A డాష్ BC డాష్ 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 ఆల్ ఆర్ బ్లాంక్స్. ఏ ఆప్షన్ 1, 2, 3, 4, బి ఆప్షన్ 2, 3, 1, 4, సి ఆప్షన్ 1, 2, 4, 3 and the D option 2, 1, 4, 3. చలో కంప్లీట్ చేద్దాం. దీన్ని చూడండి. ఈ సిరీస్ ఎలా ఫ్రేమ్ అవుతుంది అంటే, మనకు కావాల్సిన ఆన్సర్ ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో రావాల్సినటువంటి సంఖ్యలు. దీంట్లో 3 సిరీసెస్ ఉన్నాయి. 1 ఈజ్ క్యాపిటల్ లెటర్స్, 1 ఈజ్ ద నంబర్స్, 1 ఈజ్ ద స్మాల్ లెటర్స్. అయితే మనం ఏం చేస్తామంటే ఈ మూడిటిని అనుసంధానం చేసుకుని ఆ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందో ప్లాన్ చేస్తాం. ఎలా అనుసంధానం చేస్తాము అంటే, చూడండి, బి కింద అతలో డైరెక్ట్గా నంబర్ లేదు, ఇక్కడ నంబర్ ఉంది కానీ పైన అక్షరం లేదు. ఇక్కడ మాత్రం డి కింద అతలో 1 ఉంది. ఇదొకటి డైరెక్ట్గా మనకు లభించింది. డి ఈజ్ మ్యాప్డ్ విత్ 1 అంటాం. అంటే డి అనేది 1తో సిరీస్ స్టార్ట్ అయింది. కాబట్టి ఇక్కడ డి కింద అతలో క్వశ్చన్ మార్క్ ఉంది. ఈ ప్లేస్లో ఖచ్చితంగా 1 వస్తుంది అని అర్థం. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇది కాదు, ఇది కాదు, ఈ రెండిట్లలో ఏదో ఒకటి ఉంటుంది. ఓకేనా? దాన్ని కూడా మనం ట్రేస్ అవుట్ చేస్తాం. ఎలా ట్రేస్ అవుట్ చేస్తాం చూడండి.
ఇక్కడ ఏ పైన ఏ అక్షరం ఉంది? 4 ఉంది ఇక్కడ. అంటే ఏ పైన ఖచ్చితంగా ఏ అక్షరం రావాలి? 4. కాబట్టి బి కిందాతలో 4 వచ్చింది. కావున బి కిందాతలో ఏ రావాలి? 4 రావాలి. ఇది అయిపోయింది. అలాగే ఇప్పుడు చూడండి ఇంకేమన్నా ఉన్నాయా చెక్ చేసుకుందాం. ఇక్కడ బి పైన 3 ఉంది, కానీ బి పైన 3 ఎక్కడుందో తెలియదు. సి పైన 2 ఉంది, కానీ సి పైన 2 ఉండేటటువంటి అక్షరం ఏముంటుందో తెలియదు. ఇప్పుడు ఏ పైన 4 ఉంది, 4 ఇక్కడ రాస్తే బితో 4 మ్యాప్ అయ్యిందని తేలింది. మనకు సి పైన 2 ఉంది, కానీ ఇక్కడ ఎక్కడ 2 లేదు మనకు, అవునా కదా? సో దట్ వీ డోంట్ హ్యావ్ క్యాపిటల్ లెటర్ ఆల్సో. అలాంటప్పుడు ఏం చేస్తాం? బి అనేది 4తో మ్యాప్ అయ్యింది. బి అనేది 4తో మ్యాప్ అయ్యింది. సో ఆన్సర్ 1, 4. 1, 4 ఏది ఉంటే అదే ఆప్షన్. సి ఆప్షన్లో ఇక్కడ 4 లేదు, కాబట్టి ఇది ఆప్షన్ కాదు. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఏ. ఓకేనా? స్లోగా అన్నీ వస్తాయండి. మనం ఒక 4-5 లెక్కలు చేస్తాం. యూ విల్ గెట్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా. ఓకే, ఇది అయిపోతే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాను. ఇంకో క్వశ్చన్ ఇస్తాను. 32. సి బి డాష్ డాష్ డి డాష్ బిఏబి సిసి బి డాష్ డాష్ 1 2 4 3 డాష్ డాష్ క్వశ్చన్ మార్క్ క్వశ్చన్ మార్క్ క్వశ్చన్ మార్క్ క్వశ్చన్ మార్క్. నౌ దిస్ ఈజ్ ఏ డాష్ ఏబి డాష్ సి డాష్ బి డాష్ 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 డాష్. సో ఏ ఆప్షన్ 3443, బి ఆప్షన్ 3223, సి ఆప్షన్ 3113 and the D option 1441. మీ ముందు ప్రాబ్లం ఉంది, ఆప్షన్స్ ఉన్నాయి, ట్రై చేయండి. రైట్, ఇక్కడ చూడండి. ఇక్కడ ఇవేమో క్యాపిటల్ లెటర్స్, ఇవేమో నంబర్స్, ఇవేమో స్మాల్ లెటర్స్. ఓకే, మనం ఎట్లా అనుసంధానం చేయాలి? మనకు కావాల్సింది క్వశ్చన్ మార్క్, నంబర్స్ రావాలి. సో డైరెక్ట్గా ఏమైనా అటాచ్ అయ్యాయా అనేది ముందుగా మనం చెక్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి, డి కిందాతలో 4 ఉంది కాబట్టి డైరెక్ట్గా ఒక నంబర్ అయితే మనకు లభించింది. డి అనేది 4 చేత అనుసంధానం చేయబడ్డది. డి యొక్క సిరీస్ ఎంత? 4. ఇది అయిపోయింది. ఇంకేమన్నా మనకు నంబర్స్ డైరెక్ట్గా ఉన్నాయా? బి కిందాతలో, సి కిందాతలో, బి కిందాతలో నంబర్ లేదు. లేనప్పుడు ఏం చేస్తాం? మనము హెల్ప్ తీసుకుంటాం. ఎవరిది? ఇక్కడ ఒక ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది. ఏ పైన 1 ఉంది కాబట్టి ఏ పైన మనం ఏం రాయొచ్చు? 1 రాయాలి. ఎప్పుడైతే 1 రాస్తున్నామో సి దేని చేత అటాచ్ చేయబడ్డది? 1 చేత. కాబట్టి సి ఈజ్ మ్యాప్డ్ విత్ 1 అంటాం. ఓవర్. ఇది అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత ఇంకేమన్నా అక్షరాలు ఉన్నాయా? ఇక్కడ ఒక బి ఉంది, ఇక్కడ ఒక బి ఉంది, 2 ఉన్నాయి. బి పైన 2 ఉంది కాబట్టి బి పైన ఖచ్చితంగా 2 రావాల్సిందే. 2 వచ్చినప్పుడు ఏ ఎవరి చేత జత కట్టబడ్డది? 2 చేత జత కట్టబడ్డది. ఫినిష్డ్. సో ఏ వచ్చింది, సి వచ్చింది, డి వచ్చింది. రాని అక్షరం ఏంటి? బి అక్షరం రాలేదు. అలాగే 1 ఉంది, 2 ఉంది, 4 ఉంది. మిస్ అయినటువంటి నంబర్ ఎంత? 3. కాబట్టి బి గాను అటాచ్ అయ్యేది 3 అని అర్థం. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఫిలప్ చేసుకోవాలి. బి కింద ఆతలో ఏ రావాలి? 3 రావాలి. సి కింద ఆతలో ఏ రావాలి? 1 రావాలి. మళ్ళీ 1 తర్వాత B3 అంటే మనకు వచ్చేటటువంటి ఆన్సర్ ఏంటి? 3113. ఈజ్ ఇట్ దేర్? ఎస్, ఆప్షన్ ఈజ్ సి. ఓకే, ఇంకో క్వశ్చన్ ఇస్తున్నాను, రెడీగా ఉండండి. నౌ కమ్ టు ద 33rd క్వశ్చన్. 33వ క్వశ్చన్. సేమ్ ప్యాటర్న్ రాసుకోండి. డాష్ ఏసి తర్వాత డాష్ బిడి దెన్ డాష్ సిడిసిడి.
ఓకే, దీనికి గాను 2 డాష్ 4 1 డాష్ 1 4 దెన్ డాష్ 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 డాష్, తర్వాత సిడి డాష్ బీసీ డాష్ ఏ క్వశ్చన్ మార్క్ క్వశ్చన్ మార్క్ క్వశ్చన్ మార్క్ క్వశ్చన్ మార్క్. సో ఏ ఆప్షన్ ఏబి ఏబి, బి ఆప్షన్ ఏసి ఏసి, సి ఆప్షన్ సిబి సిబి అండ్ ద డి ఆప్షన్ సిడి సిడి. ఓకే, నా ఇప్పుడు ఎక్కడ కావాలి క్వశ్చన్ మార్క్స్, ఇక్కడ కావాలి. అంటే స్మాల్ లెటర్స్ ఏమన్నా డైరెక్ట్గా ఉన్నాయా లేదా ఫిల్ చేసుకుంటే ఫిల్ చేసుకోవచ్చు. ఇదో సి పైన 2 ఉంది, 2 పైన తెలియదు, కానీ సితో పైన బి ఉంది కాబట్టి ఇక్కడ మనం బి రాసుకోవచ్చు. ఎందుకు, బికి గాను సితో జత కట్టబడ్డాడు కాబట్టి ఇది రాసుకోవచ్చు. కావున బికి గాను నేరుగా 2 రాసుకోవచ్చు. ఇది ఒకటి అయిపోయింది. ఇక్కడ డి ఉంది కానీ ఇంకా లేదు, ఇక్కడ బి ఉంది, ఇక్కడ ఏ ఉంది, యూ కెనాట్. ఇప్పుడు చూడండి ఇక్కడ 4 ఉంది, సి కింద ఆతలో 4 ఉంది, 4 కింద ఆతలో ఏ ఉంది కాబట్టి ఇలా రాసుకోవచ్చు, తప్పలేదు. సి కింద ఆతలో 4, 4 కింద ఆతలో ఏ, 4 కింద ఆతలో ఏ అనగా సికి గాను ఏమొచ్చింది అని అర్థం, క్యాపిటల్ ఏ లెటర్ వచ్చింది అని అర్థం. కాబట్టి బికి గాను డైరెక్ట్గా ఏం రాసుకోవాలి, సి రాసుకోవాలి. రైట్, బికి గానేమొచ్చింది సి వచ్చింది, సికి గానేమొచ్చింది ఏ వచ్చింది. ఇక్కడ చూడండి 1 కింద ఆతలో బి ఉంది కాబట్టి 1 కింద ఆతలో బి రాసేయాలి. అప్పుడు ఏమవుతుంది, డికి గాను బి వచ్చేసింది. క్యాపిటల్ డికి గాను స్మాల్ బి డిసైడ్ అయ్యింది. ఓకేనా, ఇప్పుడు బి వచ్చింది, సి వచ్చింది, డి వచ్చింది, మిస్ అయినోడెవడు ఏ. అలాగే ఇక్కడ ఏ ఉంది, బి ఉంది, సి ఉంది, నెక్స్ట్ వచ్చేది ఏంటి, డి వస్తుంది. ఓవర్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫినిష్డ్. ఇప్పుడు ఫిలప్ చేసుకోవాలి. సి కిందాతలో ఉండేటటువంటి అక్షరం ఏంటి, ఏ. అలాగే డి కిందాతలో ఉండే అక్షరం ఏంటి, బి. అలాగే సి కిందాతలో ఉండే అక్షరం ఏంటి, ఏ. మళ్ళీ డి కిందాతలో ఉండే అక్షరం ఏంటి, బి. కాబట్టి ఏమొచ్చింది, ఏబి. ఏబి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆన్సర్ ఈజ్ ఏబి ఏబి. ఇదైపోతే నెక్స్ట్ ఇంకో క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ 34th క్వశ్చన్ రాద్దాం. క్వశ్చన్, సి డాష్ బి డాష్ డి డాష్ ఏ డాష్ బి బి డి డి. నెక్స్ట్ దిస్ ఈజ్ 2 డాష్ డాష్ 4 డాష్ 3 4 డాష్ క్వశ్చన్ మార్క్ క్వశ్చన్ మార్క్ క్వశ్చన్ మార్క్ క్వశ్చన్ మార్క్. సిమిలర్లీ డాష్ ఏ డాష్ సిబి ఏ డాష్ డి దెన్ డాష్ 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 డాష్. సో ద ఏ ఆప్షన్ ఈస్ 2 2 1 1, the B option is 2 2 3 3, and the C option is 3 3 4 4, and the D option is 3 3 1 1. Okay, try చేయండి. 34th one try చేయండి. కంపల్సరీగా వస్తుందండి, ఆన్సర్ వస్తుంది. యూ కెన్ డూ ఇట్, కమ్ ఆన్, అచీవ్ ఇట్. ఇప్పుడేంటి, నంబర్ కావాలి. సి కింద ఆతలో డైరెక్ట్గా నంబర్ వచ్చేసింది 1 2. ఓకేనా, బి లేదు, డి లేదు. ఏ కింద ఆతలో డైరెక్ట్గా ఒక నంబర్ వచ్చేసింది 4. ఇది కూడా మనకు అటాచ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఏ ఇక్కడ ఉంది, ఇక్కడ ఏ ఉంది. ఏ పైన మనం ఏం రాయొచ్చు, 3 రాయొచ్చు, ఇక్కడ 3 రాయొచ్చు. కానీ 3 పైన అక్షరం లేదు కాబట్టి మనం ఏం చేయడం కుదరదు.
ఓకే, అలాగే ఇంకేమన్నా ఉన్నాయా? లేవు, కేవలం ఈ రెండు మాత్రమే డిసైడ్ అయ్యాయి. ఓకే, బి అండ్ డి ఎట్టి పరిస్థితులలో డిసైడ్ కాలేదు. మరి అలాంటప్పుడు మనం ఏం చేస్తాం? బి అండ్ డిని ఎలా మనం డిసైడ్ చేస్తామో ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మనకు ఉండేటటువంటి నంబర్స్ ఏవే ఉన్నాయి అంటే మనకున్నటువంటి నంబర్స్ 1 2 3 4 ఈ 4. ఈ 4గింటిలో ఆల్రెడీ 2 and 4 రెండు అయిపోయాయి. ఇక మిగిలింది 1 3. అంటే ఒకవేళ బీనకు మనం 1ని అటాచ్ చేస్తే డీకి 3 వెళ్తుంది. ఒకవేళ బీనకు 3ని అటాచ్ చేస్తే డీకి 1 వెళ్తుంది. అంటే B1 అవుతే D3 అవుతుంది. ఒకవేళ B1 1 అవుతే D3 3 అవుతుంది. ఇది ఫస్ట్ కేస్. ఇప్పుడు ఈ ఆప్షన్ ఉందా లేదా చెక్ చేయండి. ఈ ఆప్షన్లో 1 1 3 3 ఆప్షన్లో ఉందా? లేదు. లేదు అంటే ఇది కాదు అని అర్థం. అంటే ఇది 1 and 3 ఫస్ట్ కేస్ అనేది ఫెయిల్ అయ్యింది. ఇప్పుడు ఏం చేస్తాం? మనము సెకండ్ కేసును అప్లై చేస్తాం. 3 1 ఇదేమో 3 3 1 1 ఇది ఆప్షన్లో ఉందా చెక్ చేస్తాం. 3 3 1 1 ఉంది. కాబట్టి ఇదే మన ఆన్సర్. కామన్ సెన్స్ ఇక్కడ మ్యాక్సిమం ట్రై చేస్తాం, వచ్చేటట్టుంటే ప్లాన్ చేస్తాం. ఒకవేళ రాని పక్షాన మనం ఏం చేయాలి? కామన్ సెన్స్ను ఉపయోగించాలి. వి డీల్ దిస్ వన్. ఓకే, టేక్ డౌన్. ఇంకో క్వశ్చన్ ఇస్తున్నాను, 35th వన్ రాయండి. A dash BAC dash D dash BCDC అలాగే dash 3 dash 2 1 2 dash 1 dash 4 question mark. Next is DC dash dash B ACB dash 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 dash. The A option is 1 3 4 3, B option is 1 4 3 4, C option is 2 3 4 3 and the D option is 3 4 1 4. Okay na? రైట్, ఇది ప్లాన్ చేయండి. ఏ డాష్ బిఏసి డాష్ డిబి డి డాష్ బిసిడిసి. నెక్స్ట్ నంబర్ సిరీస్ ఇచ్చాడు, తర్వాత స్మాల్ లెటర్ సిరీస్ ఇచ్చాడు. హీ ఈజ్ ఆస్కింగ్ అబౌట్ ద నంబర్స్. ఇప్పుడు చూడండి, నేరుగా ఏ కిందాతలో నంబర్ ఉంది 2, ఆ తర్వాత ఇంకేమన్నా ఉన్నాయా? ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. లేనప్పుడు ఏం చేస్తాం? హెల్ప్ తీసుకుంటాం. చూడండి, బి పైన 4 ఉంది కాబట్టి బి పైన 4 అటాచ్ చేస్తే సి మ్యాప్డ్ విత్ 4. సో సి మ్యాప్డ్ విత్ 4. వెరీ నైస్. ఇప్పుడు ఏం చేస్తాం? ఇంకేదన్నా ఉందా చెక్ చేస్తాం. హియర్ ఈజ్ సి ఈజ్ దేర్, హియర్ ఈజ్ సి ఈజ్ దేర్. సి పైన 3 ఉంది కాబట్టి సి పైన 3 రాస్తాం. దెన్ ఆటోమేటికల్లీ డి ఈజ్ మ్యాప్డ్ విత్ 3 అంటాం. ఓకే, సో ఏ వచ్చింది, సి వచ్చింది, డి వచ్చింది, రానిదైంది బి, క్యాపిటల్ బి. నంబర్ ఏది మిస్ అయింది? 2 3 4 ఈజ్ దేర్, 1 ఈజ్ మిస్సింగ్. అయిపోయింది. కాబట్టి B1 D3 A2 C4. బి గాను నంబర్ ఎంత? 1 రాయాలి. సి కిందాతలో ఏం రాయాలి? 4 రాయాలి. మరి డి కిందాతలో ఏం రాయాలి? 3 రాయాలి. మరి సి కిందాతలో ఏం రాయాలి? 4 రాయాలి. కాబట్టి ఆన్సర్ ఈజ్ 1 4 3 4. ఆన్సర్ ఈజ్ 1 4 3 4. ఓకేనా? ఇది లెటర్ సిరీస్లో ఒక బ్యూటిఫుల్ మోడల్ అండి. దిస్ వీ హ్యావ్ ఫినిష్డ్. సో రేపటి క్లాస్లో మనం ఏం చేస్తాము? నంబర్ సిరీస్లోకి ఎంటర్ అవుతాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.